మన యూనిట్లోని ఒక ఆఫీసర్ని యుద్ధ సేవా మెడల్తో గౌరవించడం జరుగుతుంది. లెఫ్టినెంట్ ఏకలవ్య కుమార్. దీన్ని కాస్త జాగ్రత్తగా పట్టుకో, త్వరగా పట్టుకో. అరే వెళ్ళొచ్చుగా ఇక. ఈ వాచ్ మా నాన్నగారిది. నువ్వెప్పుడు ఇంట్లోనే ఉంటావు, వంట చేస్తూ ఉంటావు. ఇది నీ వల్ల అయ్యే పని కాదు. అరే వాడు ఎలా ఉన్నాడో చూసావా? ఎవరైనా అమ్మాయితో ఫైట్ చేయించో. నిన్ను ఇన్సల్ట్ చేసిన ఆ ఇద్దరూ ఉన్నారు కదా, వీలైనంత తొందరగా వాళ్ళ నుండి దూరంగా వెళ్ళిపో. నేను ఏ లైఫ్ ని లీడ్ చేయాలనుకుంటున్నానో ఏకలవ్య, అందులో జైకి స్థానం ఉంది. నీ స్థానం కేవలం ఇంటి వరకే, అంతకు మించి ఆలోచించుకో. ఆఫీసర్స్, మనం ఈ రోజు ఎలాంటి ఆపరేషన్ ని రికగ్నైజ్ చేస్తున్నామంటే అది పబ్లిక్ డొమైన్ లో ఎప్పుడూ రాలేదు, అలాగే అఫీషియల్ గా ఎప్పుడూ ఒప్పుకోలేదు కూడా. కానీ ఈ ఆపరేషన్ కారణంగానే ఎంతో మంది సైనికుల ప్రాణాలు కాపాడగలిగాం. అలాగే ఈ సర్వీస్ కోసం మన యూనిట్లోని ఒక ఆఫీసర్ని యుద్ధ సేవా మెడల్తో సత్కరించడం జరుగుతుంది. లెఫ్టినెంట్ ఏకలవ్య కుమార్. ఇది ఆ కమాండో ఆపరేషనే కదా? దాని కోడ్ నేమ్ త్రిశూల్ అనుకుంటా. కానీ త్రిశూల్ అంటే ఒకడే వ్యక్తి అని విన్నాను. 1 మ్యాన్ ఆర్మీ, డైరెక్ట్ యాక్షన్. కానీ ఇప్పటివరకు అతని నేమ్ డిస్క్లోజ్ అవ్వలేదు. అలా అయితే ఈ మెడల్ తనకెందుకు ఇస్తున్నారు? కానీ ఎందుకలా? ఇప్పుడేగా నీకు మెడల్ ఇచ్చి సత్కరించింది. నేవీలో నీకు మంచి ఫ్యూచర్ ఉంది. నాన్న కోసం సార్. నాన్న ఆఖరి కోరిక నేను సర్వీస్ను వదిలేసి ఒక నార్మల్ లైఫ్ గడపాలని. సార్, మా నాన్నగారు దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేశారు. కానీ జీవితంలో చాలా విషయాల్లో వెనుకబడ్డారు. మాకు ఈ ట్రీటీ సైన్ చేయడం చాలా ముఖ్యం. అలాగే పోయిన మిషన్లో మేము దాన్ని అచీవ్ చేశాం. ఇప్పుడు నేను నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకుంటున్నాను సార్. మీ నాన్న కేవలం నేవీ ఆఫీసర్ మాత్రమే కాదు, నాకు చాలా దగ్గరైన స్నేహితుడు కూడా. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. కానీ ఒక్క విషయం ఎప్పటికీ గుర్తుంచుకో, లైఫ్లో ఎప్పుడైనా నీకు మీ నాన్నగారు గుర్తొస్తే గనక నేనున్నాను. జై హింద్ సార్. జై హింద్. ఏకలవ్య, ఎస్ సార్. ఇంకో మాట, ట్రీటీ సైన్ అయిపోయింది, కానీ ప్రొసీజర్ ఇంకా మిగిలింది. దానికి టైం పట్టొచ్చు. మీ నాన్నగారు అస్థికలు ఇప్పట్లో ఇండియాకి రాకపోవచ్చు. ఎంత టైం సార్? అప్రాక్స్ 2 years.